నమస్తే. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. టీమ్ ఏలో ప్రస్తుతం 7 మాత్రమే మిగిలిన్నారు. వీరి నుంచి నెక్స్ట్ రౌండ్ కు వెళ్లబోయే 6 పార్టిసిపెంట్స్ ఎవరో ఈ రోజు మనం తెలుసుకుందాం. మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డివి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ నటి లయ గారు అండ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు. ముగ్గురికి స్వాగతం. ఈ ఎపిసోడ్ ని మోహన్ కృష్ణ గారి గాత్రంతో ప్రారంభిద్దాం. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే. ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మై మరచితిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. చాలా చక్కటి పాటతో ప్రారంభించారు. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు ఎపిసోడ్ ని మనం ప్రారంభిద్దాం కిరణ్ తో. టీమ్ ఏ నుంచి మొదటి పార్టిసిపెంట్ కిరణ్. సో కిరణ్, మధ్యలో క్రికెట్ ఆడుతున్నారా, ఒట్టి సంగీత సాధన మాత్రమే ఆడుతున్నారా? అంటే ఏది రిలాక్సింగ్ గా ఉంటుంది మీకు, సంగీతమా లేకపోతే క్రికెటా? అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మేడం. అంటే మైండ్కి ఏది అనిపిస్తుంది అదనమాట. ఓకే, మీరు ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా కూడా పాటలు పాడుకుంటారా? ఖచ్చితంగా మేడం. ఓకే, మరి ఈ రోజు ఎలా ఉంది? టెన్షన్ గా ఉన్నా కూడా పాటలు పాడాల్సి వస్తుందా? టెన్షన్ గా ఉన్నా కూడా పాటలు పాడాలి కదా మేడం. మరి ఆల్ ది బెస్ట్ కిరణ్. ఇవాళ ఏం ఎంచుకున్నారు? 7/C బృందావన కాలం నుంచి కన్నుల భాషలు తెలుగులో ఎంచుకున్నాను మేడం. వండర్ఫుల్. మీకు కన్నుల భాషలు తెలియకపోవచ్చు కానీ అంతర్దృష్టి భాషలు మాత్రం బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరోవైపు దాచగ అడ్డాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అడ్డాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువ చూడగనే కనిగే జతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే శుభకుల మనసులు తెలియవులే. భాషలు తెలియవులే,
కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరోవైపు దాచగ అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను నార్మల్ వాళ్ళతోనే చదువుతున్నాను. అంటే నేను ఏ ప్రశ్నలో ఏ లెసన్స్ నేర్చుకోవాలన్నా కూడా నేను మా చెల్లి సహాయం తీసుకుంటాను. క్యాసెట్లో ఆమె చేత రికార్డ్ చేయించుకొని చదువుకుంటాను అనమాట. ఆ విషయంలో నాకు మా సిస్టర్ పూర్తిగా హెల్ప్ అందిస్తారు. అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే కన్నుల అనుమతి పొంది ప్రేమ చింతకు చేరదులే దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే మెరుపుల వెలుగును పట్టగా మినుగురు పురుగుకి తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట అల కడలి దాటగానే బురుగులిక ఒట్టుకు సొంతమట కన్నుల భాషలు తెలియవులే కన్నుల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరోవైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే గాలి వీచి కాకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే రెబ్బలిన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే కిరణ్, మేడం మా కన్నుల భాషలు తెలియవు కానీ నీ గొంతు భాషలు మాత్రం చాలా బాగా తెలుసు. ఈ పాట ఎందుకు ఎంచుకున్నావు? అంటే ప్రత్యేకించి ఏం లేదు మేడం, కాస్త నా వాయిస్ కంఫర్టబుల్ గా ఉంటుంది అంతే. అంతేనా? అంతే. ఈ పాటలో ఏమన్నా విశేషం, ప్రత్యేకమైన అంటే విశేషం ఏం లేదు ఏముందేమో? మేడం. అలాంటిది ఏమీ లేదు. రైట్, హాఫ్ నోట్స్ అన్ని కాస్త నా వాయిస్ కంఫర్టబుల్ గా ఉంటుందని ఎంచుకున్నాను. ఓకే. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం అండి కిరణ్ పాట మీద? ఈ పాట సాహిత్యం చాలా బాగుంది. తను పాడడం కూడా ఆ పాటకి తగ్గ ఎక్స్ప్రెషన్తో చాలా చక్కగా పాడాడు. మరి అనంత్ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ పాట సులువుగా అనిపించే కష్టమైన స్వరకల్పన. మీరు కష్టపడి చాలా సులువుగా పాడారు ఈ పాటని. థ్యాంక్ యూ సార్. కన్నుల భాషలు తెలియవులే అన్నారు కానీ కమ్మని పాటలు మాత్రం మీకు తెలుసని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. లయ గారు, మీ అభిప్రాయం చెప్పండి. కిరణ్ గారు, మీ పాట చాలా బాగుంది. ఒరిజినల్ సింగర్ కార్తిక్ గారిని ఇమిటేట్ చేయకుండా మీ సొంత వాయిస్తో పాడారు. ఎందుకంటే ఇలాంటి పాటలు కొంచెం ఇమిటేట్ చేసేయాలనిపిస్తుంది. అలా అనిపించకుండా మీ సొంత గొంతుతో పాడారు. దట్స్ రియల్లీ నైస్. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా బాగా పాడారు. కిరణ్ పాడిన ఈ పాట తర్వాత టీమ్ ఏ నుంచి నెక్స్ట్ మన ముందుకు వస్తున్నాడు మాధవ. లెట్స్ వెల్కమ్ మాధవ. యంగెస్ట్ పార్టిసిపెంట్ కదా మాధవ, నీకు ఇంత మంది పెద్దవాళ్ళని చూస్తే ఎక్కడన్నా కొంచెం అన్న టెన్షన్ గా ఉంటుందా? ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకంటావు? ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండవలసింది గౌరవంగానే టెన్షన్. మాధవ, ఇవాళ ఏం పాట ఎంచుకున్నావు? ఈరోజు పోకిరి సినిమా నుండి నొప్పి నొప్పి అదే 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 నువ్వెందుకు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? లాస్ట్ ఎపిసోడ్లోనే ఫిలాసఫికల్ మూడ్లోకి వెళ్ళిపోయి నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది.
అందుకే ఓకే, ఈ ఎపిసోడ్ లోనే మళ్ళీ మామూలు మూడుకి రావాలంటే ఈ పాట పాడాలనిపిస్తుంది. రైట్. ఆల్ ది బెస్ట్ మాధవ. మరి నీ Thank you. పాటకి మాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దాం, చూద్దాం. ఆల్ ది బెస్ట్. దేవ 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 దేవుడా 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 దేవ 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 దేవుడా దేవుడా దేవుడా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గెల్లి గెల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి లాగేస్తుంది. అసలేమయిందో తెలియకుందిరో బాబో, రాత్రిరంతా కునుకులేదు ఏ వెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. Come on, come on, come on, Sayo. Mana, 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 Sayo. Come on, come on, come on, Sayo. Mana, 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 Sayo. Come on, come on, come on, Sayo. Mana, 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 Sayo. Come on, come on, come on, Sayo. Mana, 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 Sayo. కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే, ముగ్గులో దించకే మూతల పెట్టమాకే, ఓరగా చూడకే జలగల పట్టుకోకే, బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే. దేవుడా నా మతి చెడిపోయెను పూర్తిగా, అయినా బాగుంది హాయిగా, రాత్రిరంతా కునుకులేదు ఏదోటి చేయాలి రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. మిషన్లోన పెట్టి నన్ను పిండుతున్నది రో, కొట్టి కొట్టి దంచుతోంది. చూడు చూడన్నా 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 చూడన్, ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే, దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే, ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే, ప్రేమలు మునిగితే తేలడం వీలు కాదే. దేవుడా ఈ తెలియని తికమక దేనికో, అరే ఈ తడబాటేమిటో, రాత్రిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలి రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రో, లోపలేదో జరుగుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ఇప్పటి వరకు ఈ 4 ఎపిసోడ్స్ లో మనం చూసింది ఈ మాధవనేనా? నాకైతే డౌట్. మరి మా జడ్జెస్ ఏమంటారో వినాలి. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం? దేవదేవ దేవదేవుడా అన్నాడు, చల్లగా బతుకు జీవుడా అని ఆశీర్వదించాడు. మాధవ, ఇదివరకు ఎపిసోడ్స్లో అన్నీ కూడా క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ పాడావు కదా, అన్ని రకాలైన పాటలు పాడమని చెప్పాము. సరే,
ఈ పాటే నువ్వు ఎంచుకోవడానికి కారణం ఏంటి చెప్పు? ఈ పాట పాడితే కొంచెం హుషారుగా ఉంటుందని అనిపించింది నాకు. ఇంకా హుషారైన పాటలు కూడా ఉండొచ్చు కదా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే మహేష్ అన్న ఈ పాట కదా. మహేష్ అన్న ఈ పాట కదా. అవునా? ఓకే, బాగా పాడే. ఆల్ ది బెస్ట్. అన్ని పాటలు పాడగలని నిరూపించారు వాళ్ళు. రైట్. ఆనంద్ శ్రీరామ్ గారు, స్టెప్ చూసిన తర్వాత ఏమంటారు, పాట విన్న తర్వాత ఏమంటారు? శివశంకరి విన్నాను, ఇప్పుడు ఆ షేకింగ్ చూశాను. రెండిట్లోనూ కూడా గొప్ప పారివేశం లభించింది. ఈ పాటలోనే లైన్ ఉంది కదా, ఏటిలో ములిగితే ఎక్కడో తేలుతారే, ప్రేమలో ములిగితే తేలడం వీలు కాదే అని. ప్రేమలో ములిగితే పెళ్లి దగ్గరైనా తేలొచ్చు, కానీ నీ పాటలో ములిగితే మళ్ళీ పారివేశంలోనే తేలాలి. థ్యాంక్ యూ సార్. చాలా డిఫరెంట్ సాంగ్ అండ్ ఎస్పెషలీ నీ గొంతులోంచి వస్తుంటే ఇంకా క్యూట్గా ఉంది. నీ పాటలో ఈజ్ ఉంది అండ్ నీ డాన్స్ దాంట్లో గ్రేస్ ఉంది. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ స్టెప్ వేయడానికి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కూర్చుందాం మాధవ. ఓకే, నమస్తే. ఓకే, రైట్, కమ్. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ట్రెండ్ మారుతోంది. సీన్ మెల్లగా సీరియస్ అవుతోంది. ఎస్, ఇక్కడ నుంచి ఈ ప్రిలిమ్స్ చాలా టఫ్ గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ ఇంకా ఎలాంటి పాటలు పాడబోతారో తెలుసుకుందాం. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ ఒంగోల్కర్ రాజా గాన గంగూలీ. రాజా, ఈరోజు ఏం పాట పాడబోతున్నాం? ఈరోజు పెదరాయుడు సినిమా నుంచి జేసుదాస్ గారు గానం చేసినటువంటి కదిలే కాలమా. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ రాజా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, తేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నీ చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడిని నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడును నీడను వేడనులే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, తేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా.
తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం నీరాణితనము నారచ గుణము ఒకటైన చిరుదీపం పెరిగేను రే నాంశము వెలిగేను రే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని యశములకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా నడిచే దైవమో నీ పాదధూళి పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా. నువ్వేమో మొదట నిన్నే లాంటి ఊపున్న సాంగ్ తో మొదలు పెట్టావు. ఈ రోజేమో నువ్వు ఇంత ఎమోషనల్ కదిలించే పాటను పాడావు. మేడం అవతల మాధవేమో శివశంకరితో మొదలు పెట్టినవాడు ఈ రోజు పోకిరికి వచ్చాడు. ఏమిటి అసలు ఈ ఎపిసోడ్ స్వభావం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే మేమంటే ఒక టీం లాగా ఒక స్కూల్ బాయ్స్ లాగా ఉన్నాం మేడం. ఇక్కడ ఒక స్కూల్ పిల్లలు ఎలా అయితే ఉంటారో ఎందుకలా? కలిసిమెలిసి ఉండాలి కదా మేడం, అందుకని. వండర్ఫుల్. సో మీ టీమ్ స్పిరిట్ చాలా బాగుంది. వండర్ఫుల్ కోరస్, గ్రేట్. అండ్ లెట్స్ సీ వాట్ ది జడ్జెస్ హావ్ టు సే. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇంత మోహనంగా పాడుతుంటే కదిలే కాలం దానంతటదే ఆగిపోతుంది. అంత అద్భుతంగా పాడాడు. ధన్యవాదాలు సార్. ఈ రకంగా ఇంకా బాగా పాడి తనకి కీర్తి ఇంకా ఎక్కువగా వచ్చేటట్టుగా చాలా బాగా వృద్ధిలోకి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ పాటలో జేసుదాస్ గారిని ఏమాత్రం అనుకరించకుండా సొంత గొంతుతో స్వచ్ఛమైన ఉచ్చారణతో మీ గానం సాగింది. నాకు అనిపిస్తుంది కదిలే కాలాన్ని మీరు ఆగమంటున్నారు కానీ కాలం ఎప్పుడు సెలయేర్లా ప్రవహిస్తుంటుంది. మీ పాట విన్న తర్వాత లోలకంలో అటు ఇటు ఊగుతుంది. ఎందుకంటే మీరు పల్లవి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండో చరణం అయ్యేదాకా, మళ్ళీ పల్లవి మొదటి నుంచి రెండో చరణం దాకా అలా లోలకంలో కాలం ఊగుతూనే ఉంటుంది మీ గానం విన్న తర్వాత. వండర్ఫుల్ వండర్ఫుల్. రాజా లయ గారు ఏమంటారో విందాం. రాజా గారు, మీరు కదిలే కాలమా అని పాడుతున్నంతసేపు నాకు కాలమే తెలియలేదు. ఆల్ ది బెస్ట్. టీమ్ ఏలో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ తేజ లక్ష్మి. మరి ఈ పాటలు విన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? నిన్ను టెలివిజన్ స్క్రీన్ మీద చూసిన వాళ్ళు, నీ పాట విన్న వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా ఫైనల్స్ దాకా వెళ్ళాలి, ఇంకా దూసుకెళ్ళాలి అన్న ఒక కాంప్లిమెంట్ నాకు నచ్చింది. ఓకే, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఏం పాట ఎంచుకున్నావు తేజ? ఈ రోజు డిఫరెంట్ ఖడ్గం నుంచి నువ్వు. ఆల్ ది బెస్ట్ లక్ష్మి.
బయటే బరువనిపించి పచ్చితనం నువ్వు, బయటపడాలనిపించి పిచ్చితనం నువ్వు, నా ప్రతియుక్తం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు, నువ్వు మెత్తని ముల్లే గిల్లే తొలి చినుకే నువ్వు, నచ్చే కష్టం నువ్వు, నువ్వు దాచుకుని కౌగిలివే నువ్వు, నావన్నే దోచుకుని కోరికవే నువ్వు, ముని పంటితో నడుగిచ్చి నేరానివి నువ్వు, నా నడుములు నడిపించి నేస్తానివి నువ్వు, తీరని దాహం నువ్వు, నా మోహం నువ్వు, తప్పని స్నేహం నువ్వు, నువ్వు తీయని గాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు 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 మై మరపిస్తూ నువ్వు, మురిపిస్తుంటే నువ్వు, నీ కోరుకునే నా మరో జన్మ నువ్వు, కైపెక్కిస్తూ నువ్వు, కవిస్తుంటే నువ్వు, నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు, నా అందం నువ్వు, ఆనందం నువ్వు, నేనంటే నువ్వు, నా పంతం నువ్వు, ఆ సొంతం నువ్వు, నా అంతం నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వు. జడ్జెస్ ఏమంటారు విందాం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా చక్కగా పాడింది. తను ఇప్పుడు ఏం పాడాలంటే నేను నేను నేనే నేను అని పాట పాడాలి, అంత చక్కగా పాడింది. చిన్న చిన్న లోపాలు అంటే ఇలాంటి పాటలు పాడేటప్పుడు ఏ ఒక్క చిన్న నోట్ డిఫరెన్స్ వచ్చినా అది బయటికి వెంటనే తెలిసిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా ప్రతి స్వరం పాడాలి. అది మామూలుగా లైవ్లో పాడేప్పుడు నిజంగా చాలా కష్టం. అయినా కూడా 99% బ్రహ్మాండంగా అటెంప్ట్ చేసి చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్గా ఉంది. అనంత్ శ్రీరామ్ గారు మరి మీ అభిప్రాయం చెప్పండి. గత ఎపిసోడ్స్లో మీరు పాడిన పాటల కంటే విభిన్నంగా పాడాలి అని మీరు చేసిన ప్రయత్నానికి నేను హర్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే నువ్వు నువ్వు అని పాడిన నువ్వు నూరేళ్ళు నిండుగా నవ్వు. థ్యాంక్ యూ సార్. లయ గారు ఏమంటారు విందా. తేజలక్ష్మి గారు, నువ్వు నువ్వు పాట చాలా బాగుంది, కానీ ఏంటంటే ఈ పాట చాలా చాలా ఎక్స్ప్రెషన్స్, అసలు చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషలీ హస్కీగా ఒకలాంటి ప్రేమ అంటే ఒకలాంటి ఎఫెక్షన్ చూపించే పాట ఇది. అది మీరు ట్రై చేశారు, మీరు హస్కీగా పాడడానికి ట్రై చేసి కొంచెం సరిగ్గా రాలేదు, అంటే కొంచెం మిస్ఫైర్ అయినట్టుగా అనిపించింది, కొంచెం స్ట్రెయిన్ అయింది మీ వాయిస్లో, ఆ స్ట్రెయిన్ కనిపిస్తుంది. అదర్వైజ్ చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ అండి. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మా టీమ్ ఏ లోని పార్టిసిపెంట్స్ సంగీతంలో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగుల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. టీమ్ ఏ నుంచి నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ దొరబాబు. దొరబాబు ఈరోజు ఏం పాట ఎంచుకున్నావు? ఈరోజు పాస్ట్ బిట్ సాంగ్ పాడుతున్నానండి, బాలు గారి సాంగ్. అందమైన అనుభవం సినిమాలో నుంచి
కుర్రాళ్ళు పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్, కంఫర్టబుల్ గా పాడేసాయి. గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, ఒక్కలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళేనోయ్ నేటి మనగాళ్ళు, చెలిమికిప్పుడు చెతగాళ్ళు, చిడుపుకిప్పుడు పగవాళ్ళు. వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, వదిలిపోయి ఆనాటి పూజులు, మనవే ముందున్న రోజులు, తెంచేసే పాత సంఖ్యలు. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు. ఎవ్రీబడీ మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అంతులేని లేని వాళ్ళు, ఆముదులేని లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. Come on everybody, join together.
దొరబాబు పాటలో కమాన్ క్లాప్ అన్నావు కానీ నిజంగా చప్పట్లు మాత్రం నీకే దొరబాబు. నీ పర్ఫార్మెన్స్ కి చప్పట్లు. వండర్ఫుల్ సాంగ్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో ఈ పాట నీకు ఇష్టమైన పాట కాబట్టి కష్టపడి పాడావా, ప్రాక్టీస్ చేసావా, ఎన్నాళ్ళు చేసావు? చేశాను మేడం. ఒక చాలా ప్రాక్టీస్, ఎందుకంటే దాని క్లారిటీ రావాలి కాబట్టి చాలా ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే చాలా కష్టమైన సాంగ్ ఇది. హై పిచ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మాకు ఎక్కడ నువ్వు కష్టపడ్డట్టు అనిపించలేదు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ పాట విన్న తర్వాత నాతో సహా ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళంతా కుర్రాళ్ళు అయిపోవాలి. ఇతనికి అదేదో పేర్లు పెరిగిపోతున్నాయి వరుసగా. దొరబాలు, దొరదాసు, దొరసాల, ఇప్పుడేమో అపరబాలు అయిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబు మనలో మన మాట, పెళ్ళయిందా నీకు? లేదు సార్. అవలేదా? ఈ పాట టీవీలో విన్న తర్వాత ఒక అందమైన అమ్మాయి నీకు ప్రియురాలు అయిపోయి తర్వాత ఇల్లాలు అయిపోతుంది. రైట్ అండి. అనంత్ శ్రీరామ్ గారు మరి మీ అభిప్రాయం? ఇన్నాళ్ళు కంటతడి పెట్టించారు, ఇప్పుడు గంతులు వేస్తున్నారండి. అప్పుడు కంటతడి పెట్టినప్పుడు ఎంత ఆర్ద్రతతో పాడారో ఇప్పుడు అంత ఉత్సాహంతో పాడారు. ఎక్కడ ఆ ఛాయలు కనపడలేదు. అందుకే నాకు అనిపించింది, కుర్రాడు కుర్రాడు కమ్మంగా పాడాడు, దొరబాబు దొరబాబు దుమ్మంతా లేపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దొరబాబు గారు, మీరు ఎక్స్ప్రెషన్ కింగ్. అలాగే మాతృదేవోభవ అని ఆ పాటలు పాడి మమ్మల్ని టీయర్స్ వచ్చేలాగా చేశారు. ఇవాళ అంతే జోష్గా కుర్రాళ్ళు అని పాడి మమ్మల్ని డాన్స్ చేసేలాగా చేయించారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ఈ గాత్రం తర్వాత నెక్స్ట్ అనంతపురం నుంచి వస్తున్నాడు కన్నయ్య. ఓ భయ్యా, అనంతపుర హైదరాబాద్ ఈ లాస్ట్ ఎపిసోడ్ లో జరిగింది. ఈ రోజు నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో భయ్యా? ఇక్కడే టెన్షన్ గా ఉంది మేడం. టెన్షనా? అవును మేడం, మా టీం మెంబర్స్ పర్ఫార్మెన్స్ చూసి కొంచెం టెన్షన్ గా ఉందన్నమాట. సో వాళ్ళందరూ బాగా పాడారనుకుంటున్నావు, నీకంటే ముందు వచ్చిన 5 వండర్ఫుల్. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా అంత వండర్ఫుల్ గా నువ్వు పాడతావు. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? కన్య వయసు నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట. అమేజింగ్ సాంగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల బుగ్గలను లేత సిగ్గులో పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన కావ్య హంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులు రగా కావ్య కన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఉభయ చక్కగా పాడావు. థ్యాంక్ యూ మేడం. ఈ పాట విన్న తర్వాత నువ్వు ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు అంటే ఎవరు నమ్మరేమో, అంత చక్కగా పాడావు. నిజంగా నేర్చుకోలేదు మేడం. నిజంగానే నేర్చుకోలేదు, కరెక్టే. ఆ విషయం ఎవరు నమ్మలేనంత అంత చక్కగా పాడావు అంటున్నాను. వండర్ఫుల్. అండ్ మోహన్ కృష్ణ గారు ఏమంటారో విందాం. ఏ దివిలో విరిసిన పారిజాతం అని పాట పాడావు కదా, నువ్వేమిటంటే ఈ టీవీలో విరిసిన పారిజాతం, ఈ టీవీలో విరిసిన పారిజాతం. మీ పాట పారిజాతంలో విచ్చుకుని సంగీత సుమగంధాలను వెదజల్లుతుంది. ఇలాగే తదుపరి రౌండ్లో కూడా చేయాలని ఆశిస్తున్నాను. రైట్, మరి లై గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఓబయ్ గారు, మీరు లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. ఈసారి కూడా చాలా బాగుంది. కానీ పాటలో ఏ దివిలో వెరిసిన పారిజాతము అన్నప్పుడు ఒకే రకంగా కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ విని అది క్యాచ్ చేసి అది పాడుంటే బాగుండేదేమో అనిపించింది. లేకపోతే చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చివరిగా వస్తున్న ఈ పార్టిసిపెంట్ లక్ష్మి. లెట్స్ వెల్కమ్ లక్ష్మి. ఈ రోజు ఏం పాటించుకున్నావు లక్ష్మి? మూగ మనసుల పిక్చర్ నుండి ముక్కు మీద కోపం మేడం. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బుంగ మోతి సందం నీ ముందరి కాళ్ళ బంధం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బుంగ మోతి సందం నీ ముందరి కాళ్ళ బంధం. అడపదడప ఇద్దరు అలిగితేనే
లక్ష్మి మేడం నువ్వు వేసావు మా ముందరి కాళ్ళకి బంధం నీ పాటతో. థ్యాంక్ యూ మేడం. రైట్, నువ్వు పాట పాడితే తొందరగా అయిపోయినట్టుంటుంది. ఏంటి పాట చిన్న పాట? ఏం కాదు మేడం, పెద్ద పాటే. పెద్ద పాటేనా? రైట్, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. వండర్ఫుల్ సాంగ్. జడ్జెస్ ఏమంటారు విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? పాట వరకు చాలా చక్కగా పాడింది, మంచి పాట. జమునారాణి గారు పాడిన స్థాయిలోనే దాదాపుగా అలాగే పాడడానికి ప్రయత్నించి దాదాపు 80% వరకు పాడింది అని అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్. ముందరి కాళ్ళకు బంధం వేయలేదు, మీ ముందరి వారి మార్కులకు బంధం వేశారు. లాస్ట్ టైం కంటే ఈ టైం పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది, కానీ ఇంకా సరిపోదు. అంటే ఫైనలిస్ట్లో ఉండాలి అనుకుంటే ఇంకా ఎఫర్ట్ కావాలి, ఇంకా కృషి కావాలి అనిపిస్తుంది. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా పాడగలరు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంప్రూవ్ అవుతున్నారు, అలా ఇంప్రూవ్ అవుతూ ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు టీమ్ ఏలో ఉన్న 7 పార్టిసిపెంట్స్ తమ గళాల్ని వినిపించేశారు. ఈ పాటల ప్రయాణంలో ఈ రోజు ఒకళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కి, నెక్స్ట్ ప్రిలిమ్స్ కి కేవలం 6 పార్టిసిపెంట్స్ మాత్రమే టీమ్ ఏ నుంచి వెళ్ళబోతున్నారు. ఆ 6 ఎవరో మనం తెలుసుకోవాలి. జడ్జ్మెంట్ తో మా జడ్జెస్ రెడీగా ఉన్నారు, టెన్షన్ తో పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మరి పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి తీసుకొస్తున్నాను. ఎవరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎవరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు? మోహన్ కృష్ణ గారు, హూస్ గోయింగ్ అవుట్? వాళ్ళ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళని మేము ఎలిమినేట్ చేసాం. ఆ పేరు నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్లో నుంచి తేజ లక్ష్మి ఎలిమినేట్ అవుతోంది. Teja, I think you should be. Are you okay? ఈరోజు నీ పర్ఫార్మెన్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి తేజ? అభిప్రాయం అంటే నేనేం చెప్పలేను మేడం. అయితే గెలుపుని ఎంత సంతోషించాలో ఓటమిని అంతే సంతోషించాలి. ఏ ఓటమి గెలుపుకి నాంది అని అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు చాలా మంచి ప్రయత్నం చేసావు. గొంతు జలుబు వల్ల మూగపోయినా ఆర్ గొంతు తెరుచుకోకపోయినా నీ ప్రయత్నం చాలా బాగా చేసావు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నీ టీమ్ మెంబర్స్ అందరికీ నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? అందరూ ఫైనల్స్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. తేజ లక్ష్మికి టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది. అందరి వీడ్కోలతో తేజ వీ హ్యావ్ టు గో.